హాయ్ ఫ్రెండ్స్, మొన్నొక వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఊరు నుంచి నేను ఆకుకూరలు తెచ్చానని చెప్పాను కదా. మిరపకాయలు, ఇది పచ్చి ఆకుకూర. ఇది మా భాషలో అయితే భాజీని అంటాము. ఇది మనకి తోటలలో, మనకి మిరపకాయ తోటలో, పొలంలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసిన తర్వాత దీనిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇది నేను ఫుల్ వీడియో తీశాను. ఇది కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకున్నాను. కాకపోతే మధ్యలో మనకి ఆ రెసిపీ ఏదైతే చేశానో ఆ వీడియో ఒక్కటి మిస్ అయింది. మా పిల్లలు ఫోన్ చూసినప్పుడు డిలీట్ చేశారనుకుంటా. దీన్నైతే కడిగి నీట్గా ఇలా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం తాలింపు ఏ విధంగా అయితే వేసుకుంటామో నూనె వేసి, కొంచెం జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి, కరివేపాకు వేసి, ఆ తర్వాత మనం తాలింపు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలను వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసి, ఆ తర్వాత మనం జిగురు రావడం కోసం ఇక్కడ బెండకాయ వేసుకున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు. బెండకాయలు, టమాటాలను తాలింపులో వేసుకొని మెత్తగా ఉడకనివ్వాలి, కొంచెం మగ్గనివ్వాలి. అవి కొంచెం టమాటాలు, బెండకాయలు మగ్గిన తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న ఈ ఆకుకూర ఏదైతే ఉందో ఆకుకూరను వేసేసుకొని మొత్తం తాలింపులో కలిపేసి, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇది కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఉడుకుతుంది. అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పల్లీల పొడి, కొంచెం జీలకర్ర, ఆవాల పొడి కూడా, ఆవాలు కాదు జీలకర్ర, ధనియాల పొడి మాత్రమే, ఆవాలని చెప్పేసాను మిస్టేక్లో. అవన్నీ వేసి మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి ఈ ఆకుకూర అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ఇలా నేను దీనిని చేసి తిన్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అవి ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. బలం కూడా, రక్తం పెరుగుతుంది, కంటి చూపుకి చాలా మంచిది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.